హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తు ఉన్నా. మీరందరు ఎట్లున్నారో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసేసుకోండి. ఇంకా చాలా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటి అను ఏదో సర్దుతుంది అనుకుంటున్నారా? ఎస్, నేనైతే గ్రాసరీస్ సర్దుతున్నాను అనమాట. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఫర్ రాజు ఆన్ సైట్కి వెళ్తున్నారు బెల్జియంకి. సో అతనికైతే లగేజ్ ప్యాక్ చేస్తున్నాను. So this is the good news and a surprise for you all my subscribers and my friends. ఈ వీడియోని నేనేం చెప్తానంటే, ఎవరైతే ఇంటర్నేషనల్ జర్నీ చేస్తారు అండ్ ఇంటర్నేషనల్గా మనకి ఏవేవి అవసరం అవుతాయి అండ్ మా వ్లాగ్ అయితే మా ప్యాకేజ్ నుంచి రాజుకి సెండ్ ఆఫ్ ఇచ్చే వరకు ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది అనమాట. సో నేను గ్రాసరీస్ అన్నీ ప్యాక్ చేశాను. గ్రాసరీస్ అంత ఇంపార్టెంటా అని అంటే అక్కడ దొరుకుతాయి, బట్ కాస్ట్లీ ఉన్నాయన్నమాట. అండ్ దట్టు అన్ని ఐటమ్స్ అయితే మనకు దొరకకపోవచ్చు, ఎందుకంటే మన ఇండియన్ ఫుడ్ డిఫరెంట్ అండ్ అక్కడ యూరోప్లో ఫుడ్ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి కొన్ని అయితే వీలైనంత వరకు కొన్ని గ్రాసరీస్ అండ్ పెట్టుకున్నామన్నమాట. దాంతోపాటు సేమ్ బ్యాగ్లో నేను క్లోత్స్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే ఇతనికి ఎంత వచ్చింది అంటే 30+7 అనేది వెయిట్ అనమాట. 7 అనేది క్యాబిన్ బ్యాగ్ అండ్ 30 అనేది ట్రాన్స్పోర్ట్లో పంపిస్తారు కదా, అదనమాట. సో ఈ 30 kgs వెయిట్ని నేను చాలాసార్లు వెయిట్ చూస్తూ అండ్ ఐటమ్స్ యాడ్ చేస్తూ వచ్చానమాట, ఎందుకంటే వెయిట్ అనేది కంపల్సరీ కాబట్టి. అండ్ నెక్స్ట్ చిన్న బ్యాగ్ కనిపిస్తుంది కదా, దాంట్లో 7 kgs అయితే నేను ప్లాన్ చేశాను. తర్వాత నేను ఆ బ్యాగ్ అయితే తీసేసా, బికాజ్ బ్యాగ్ వెయిట్ ఎక్కువ అవుతుంది అండ్ దట్టు ల్యాప్టాప్ క్యారీ చేయడానికి ఇంకొక బ్యాగ్ అనేది క్యారీ చేయాల్సి వస్తుంది. సో అందుకని నేను తర్వాత ఓన్లీ ల్యాప్టాప్ కోసమే సపరేట్ బ్యాగ్ ఉంటుంది, బ్యాగ్లో ఇది చేంజ్ చేసి అదే బ్యాగ్లో నేను మిగతా ఒక 2-3 పెయిర్స్ డ్రెస్సెస్ ఇంకా ల్యాప్టాప్ అయితే సేమ్ అదే బ్యాగ్లో పెట్టేశాను అనమాట, ల్యాప్టాప్ బ్యాగ్లో. ఎందుకంటే మనకు వెయిట్ సేవ్ అవుతుంది, దాంతోపాటు అతను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఈజీ అనమాట, ల్యాప్టాప్ క్యారీ చేయడం ఈజీ అవుతుంది కాబట్టి. సో ఈ ప్యాకేజ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ జరుగుతుంది. ఇంటర్నేషనల్ ట్రావెల్ అంటే కంపల్సరీ ఇది కోవిడ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి పాండమిక్లో. సో ఇదనమాట. ఇది ఎక్కడ బుక్ చేసామంటే అపోలోలో బుక్ చేసాము. సేమ్ డే వాళ్ళు వచ్చి శాంపిల్ తీసుకొని సేమ్ డే మనకి రిపోర్ట్ అయితే ఆన్లైన్లో పంపించేస్తారు. నేను ఇప్పుడు మీకు వెయిట్ మిషన్ చూపిస్తున్నాను అనమాట. అదేంటంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ చేస్తే కనుక మనకు కంపల్సరీ వెయిట్ అయితే మ్యాండేటరీ అనమాట. మనకి ఎంత వెయిట్ లిమిట్ ఉందో అంతవరకే మనం క్యారీ చేయాలన్నమాట. సో ఎప్పటికప్పుడు ఈ వెయిట్ మిషన్ అయితే చూసుకున్నాం అనమాట. వెయిట్ మిషన్తో వెయిట్ అనేది చెక్ చేస్తూ మేము లగేజ్ అనేది ప్యాక్ చేసుకున్నాం. సో స్టిల్ మేము ఇంకా కొంచెం తక్కువ పెట్టుకున్నాం, ఎందుకంటే వాళ్ళు ఒక 30 kgs ఇస్తే మేము 27-28 వరకు ఆపామన్నమాట. ఎందుకంటే ఇది అక్యురేట్గా ఉంటుంది. యాక్చువల్లీ ఇది అక్యురేట్ ఉంటుంది, బట్ స్టిల్ వాళ్ళ వెయిట్ మిషన్లో పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. సో అందుకని ఏదైనా ఎక్కువ అయితే వేస్ట్ అవుతుంది అనేసి మేము కొంచెం తక్కువ, వాళ్ళు 30 ఇస్తే మేము 28కి, 7 ఇస్తే 6కి అలా పెట్టుకున్నాం అనమాట. ఈ పెద్ద బ్యాగ్ని మేము వేయాలంటే బాబోయ్ చాలా తిప్పలు పడ్డామబ్బా. సో ఫైనల్లీ ఈ వెయిటింగ్ అయితే జరిగింది. నా చున్ని పాపం బలైంది అనమాట ఈ వెయిటింగ్లో. సో దిస్ ఈస్ ద టైమ్ ఫర్ ఎయిర్పోర్ట్ అనమాట. సో ఇంకా 10:30 అరౌండ్ 11 అయిపోయింది. మేము ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యేసరికి మేము కిందికి వచ్చేసి ఇంకా లగేజ్ అంతా కార్లో పెట్టుకున్నాము. సో స్టార్ట్ అయిపోయాము. ఎందుకు అంత అర్లీ అంటే దీనికి ఫ్లైట్ అయితే 3కి ఉండింది, బట్ స్టిల్ మేము అర్లీగా స్టార్ట్ అయ్యాం 11కి. అంటే ఫుల్ రైన్ అనమాట. ఆ రోజు చాలా వర్షం పడింది. ఆ వీక్ అంతా వర్షం లేదబ్బా, ఆ రోజే ఫుల్ వర్షం అనమాట. సో మేము ఉండే ఏరియాలంతా చెరువులు అయిపోయాయి. నిజాంపేట అంతా చెరువు అయిపోయి, ఆ ప్రగతి నగర్ అంతా చెరువు అయిపోయి, చాలా చెరువులని దాటుకొని వెళ్ళేసరికి మోస్ట్లీ 12 దాటింది అనుకోండి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేసరికి. ఆ ప్రాబ్లం ఉండిందని కొంచెం అర్లీగానే స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే మెల్లిగా వెళ్ళొచ్చు, సేఫ్గా వెళ్ళొచ్చు అనేసి. సో మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యే కన్నా ముందు ఇంకా ఈ ఇంటర్నేషనల్ జర్నీలో ఏమేమి అవసరము అని అంటే మీకు ఈ వీడియోలో చూపించలేదు. ఇంటర్నేషనల్ అడాప్టర్స్ ఉంటాయి మనకి. సో అంటే మనకి ఇండియాలో ఉండే అడాప్టర్స్ వేరు, సాకెట్స్ మన దగ్గర ఉండే సాకెట్స్ వేరు, అక్కడ ఇంటర్నేషనల్లో
ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క టైప్ సాకెట్స్ ఉంటాయన్నమాట. వాటి కోసం మనం ఇంటర్నేషనల్ అడాప్టర్స్ అని దొరుకుతాయి. వాటిని మాత్రం కంపల్సరీ క్యారీ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనకి ఇక్కడ సాకెట్ లాగా ఉండదు కాబట్టి. సో ఫైనల్లీ మనం ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. ఈ రీచ్ అవ్వగానే అక్కడ మనకి దిగ్గానే మేమైతే మేమందరం ఫ్యామిలీ వెళ్ళామన్నమాట. అన్నయ్య, నేను, తమ్ముడు అండ్ మా చెల్లి కూడా. సో అన్నయ్య కార్ పార్కింగ్కి వెళ్ళాడు. ఈలోపు మేము ట్రాలీ తీసుకొని బ్యాగ్స్ అంతా ట్రాలీలో పెట్టుకొని ముచ్చట పెడతాం అన్నమాట. ఏం ముచ్చట్లుంటాయి, కోర్స్ అందరు ఫ్యామిలీ లాగానే ఈ 3 months ఎలా ఉండాలి, తను ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి అని అయితే అన్నీ చెప్తా వచ్చాడనమాట రాజు. సో అవన్నీ జరగవు, బట్ స్టిల్ ఆ ప్లానింగ్స్ అనేవి కామన్ అనమాట. సో ఆ ప్లానింగ్స్ అంతా మాట్లాడుతూ ఉన్నాం ఇద్దరం కూర్చొని. అండ్ ఇంకా అన్నయ్య కార్ పార్క్ చేసుకొని వచ్చాడు. ఆ తర్వాత ఫోటో సెషన్ జరిగింది. ఈలోపు మా చెల్లి, మా తమ్ముడు ఎయిర్పోర్ట్ షూట్ చేశారనమాట. కంప్లీట్గా ఈ బ్లాగ్ అంతా వాళ్ళిద్దరే షూట్ చేశారు. సీరియస్లీ, బికాజ్ నేను అయితే ఆ వీడియో తీసే మూడ్లో లేను. స్టిల్ ఎందుకంటే రాజు వెళ్తున్నాడు కదా. యాక్చువల్లీ దిస్ ఈజ్ హ్యాపీ బట్ కానీ 3 months తను లేకుండా ఉండాలి కదా, కొంచెం బాధ అయితే ఉంటుంది. సో ఐ వాజ్ ఇన్ దాట్ అనమాట. ఫైనల్లీ వీడియో అయితే బాగా కవర్ చేశారు, అందుకని నేను మీ అందరితో పాటు షేర్ చేసుకుంటాను అనమాట. సో వీళ్ళందరూ వీడియో షూట్ చేసుకొని వచ్చారు. ఇదనమాట ఎయిర్పోర్ట్ లుక్. ఫైనల్లీ తర్వాత ఇంకా అన్నయ్య వచ్చిన తర్వాత ఫోటో సెషన్ అనమాట. ఫొటోస్ తీసుకున్నాము అందరము, సెల్ఫీలు, అలా ఫోటో సెషన్ అయిపోయింది. ఆ ఫోటో సెషన్ తర్వాత యాక్చువల్లీ మాకు ఇంత టైం ఎందుకు ఎయిర్పోర్ట్లో దొరికింది అని అంటే, యాక్చువల్లీ వీళ్ళు ముందుగానే లోపలికి వెళ్తుండే, ఎందుకంటే మళ్ళీ అక్కడ లోపల కూడా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. సో అందుకని కొంచెం అర్లీగానే ఉండాలి అనుకున్నాము. అండ్ దాంతోపాటు ఒక్కరు కాకుండా కొలీగ్స్ కూడా వెళ్తున్నారనమాట. సో వాళ్ళ కోసం కూడా కొంచెం వెయిట్ చేసామన్నమాట. వాళ్ళ కొలీగ్స్ రాగానే మళ్ళీ అందరూ వెయిట్ చెక్ చేసుకొని ఎవరికైతే తక్కువ వెయిట్ ఉందో, ఎవరికైతే ఎక్కువ వెయిట్ ఉందో అదంతా బ్యాలెన్స్గా అందరూ చేసుకొని మళ్ళీ వెయిట్ చెక్ చేసుకున్నాం అనమాట. సో ఈ వెయిటింగ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఇది క్యారీ కూడా చేశారు, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ జర్నీలో కూడా వెయిట్ అనేది ఇంపార్టెంట్ కనుక. మీ రిటర్న్ జర్నీలో మళ్ళీ ఏం తీసుకొస్తారా అబ్బా, మళ్ళీ మా ఆయన నాకేం తీసుకొస్తాడో అదైతే తెలీదు. ఈ వీడియో తినెళ్ళే కన్నా ముందు యాక్చువల్లీ తినెళ్ళే ప్లాన్ నాకు కూడా తెలియదు. సీరియస్లీ ఐఎమ్ టెలింగ్ దట్. ఎందుకు అని అంటే ఆఫీస్ నుంచి వెళ్తున్నాను కాబట్టి ఎప్పుడు ఏదైనా చేంజెస్ జరగవచ్చు అని. సో నాకు కూడా చెప్పలేదన్నమాట. లాస్ట్ 1 week ముందు నాకు తెలుసు. సో ఈ లాస్ట్ 1 weekలోనే ఈ ప్రిపరేషన్స్ అన్నీ జరిగాయి. అండ్ తను వెళ్ళేటప్పుడు నాకు ఇష్టమైన గిఫ్ట్ ఇచ్చేళ్ళారనమాట. సర్ప్రైజ్ ఇచ్చారు యాక్చువల్లీ. అదేంటంటే నేను నెక్స్ట్ వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. దట్ వాజ్ క్యూట్ సర్ప్రైజ్ అనమాట. సూపర్ సర్ప్రైజ్. ఐ విల్ షేర్ విత్ యూ ఆల్. సో ఫైనల్లీ దిస్ ఈస్ ద టైమ్ ఫర్ సెండ్ ఆఫ్ అనమాట. సో హీఈస్ గివింగ్ సెండ్ ఆఫ్. ఐ వాజ్ క్రైయింగ్. నిజంగా నాకైతే ఏడుపు వచ్చింది సీరియస్లీ. ఆఫ్ కోర్స్ తను వెళ్ళేది 3 months, బట్ హీఈస్ అ వెరీ ఫన్నీ గాయ్ అండ్ హీఈస్ వెరీ యాక్టివ్. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు యాక్టివ్ ఉంటారు, ఫుల్ యాక్టివ్ ఉంటారు అనమాట. సో ఇంట్లో అంత సైలెంట్గా ఉంటుంది అండ్ బోరింగ్గా ఉంటుంది. తను లేకుండా ఉండాలంటే కొంచెం కష్టం కదా, అఫ్ కోర్స్, బట్ కెరీర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా. సో వీ హ్యావ్ టు ఎంకరేజ్ హిమ్ అనమాట. సో అలా అనమాట మా సెండ్ ఆఫ్ జరిగింది. సో దీంట్లో ఒక విషయం ఏంటంటే, మా చెల్లి నేను ఎప్పుడు ఏడుస్తానా, అది ఎప్పుడు క్యాప్చర్ చేయాలా అని చూస్తుంది అనమాట. ఈ వీడియో తీస్తుంది అని చెప్పాను కదా, అది మాత్రం వెయిట్ చేసి క్యాప్చర్ అయితే చేసింది. తను మొత్తం వీడియో బాగా కవర్ చేసింది అనమాట. ఈ వీడియోని ఈరోజు మనం ఈ వీడియోని చూస్తున్నామంటే అది బాగా క్యాప్చర్ చేసింది. అండ్ దట్ టు నేను ఏడ్చేది మాత్రం క్యాప్చర్ చేయాలనిందంట. సో అదనమాట. సో ఫైనల్లీ ఐఎమ్ సెండింగ్ హిమ్ అనమాట. బట్ ఐ వాజ్ క్రై, బట్ ఫైనల్గా హ్యాపీ సెండ్ ఆఫ్ ఇచ్చానమాట. అఫ్ కోర్స్ హ్యాపీగా మనం పంపిస్తే హ్యాపీగా తిరిగి వస్తారు కదా. ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్, స్మైల్ ఈజ్ అ పాజిటివ్ వైబ్రేషన్. సో నేనైతే రాజుని హ్యాపీగా స్మైల్తో పంపించాను అనమాట. సో
పంపించి తర్వాత మేము మళ్ళీ వేరే సైడ్ నుంచి అటు యాక్చువల్గా అలో ఉండదు, బట్ మనం వెయిటింగ్ చేయడానికి కూర్చోడానికి అక్కడ ఒక స్పేస్ ఉంటుందన్నమాట. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఈ వెయిటింగ్ మిషన్ దగ్గరికి వాళ్ళు అదే లైన్లో వస్తారు. సో మనకు కనబడడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మేము వేరే సైడ్ కూడా వెళ్ళి చూసాము, బట్ అక్కడ అంత రష్ ఏం లేరు. సో డైరెక్ట్లీ వెళ్ళిపోయారనమాట. తను వెళ్ళిపోయిన తర్వాత ఒక కాల్ చేసి ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అన్నీ ఫైన్, బాగుందా, ఓకే, ఇంకా వెయిటింగ్ వాళ్ళ ఫార్మాలిటీస్ అన్నీ వాళ్ళు కంప్లీట్ చేసుకొని ఫ్లైట్ అనమాట. ఈ నెక్స్ట్ వీడియోస్లో నేను తన ఫ్లైట్ జర్నీ అండ్ తర్వాత అక్కడ బెల్జియంలో ఉండేది బ్రెజిల్స్లో అనమాట. బ్రెజిల్స్లో ప్లేసెస్ ఇంకా నియర్ బై తనకి వెళ్తే కనుక ఆ ప్లేసెస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో నా వీడియోని కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఫైనల్లీ హీ వెంట్ ఇన్ టు దాట్, వీ కేమ్ ఇన్ టు బ్యాక్, మేమైతే బ్యాక్ వచ్చేసామన్నమాట. ఇదన్నమాట ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.